రీసెంట్గా మా అన్నయ్య వాళ్ళ కూతుర్ని 4 years 5 years ఉంది, తన్ని జాయిన్ చేయించడానికి స్కూల్స్ అలా తిరుగుతూ ఉంటే ఒక స్కూల్కి వెళ్ళారు సార్ 55,000, ఇంకో స్కూల్కి వెళ్ళారు 75,000, ఇంకో స్కూల్ వెళ్ళారు 95. ఒక స్కూల్ బాగుంది కదా అని అట్లా తిరిగి చూస్తే 2.2 lakh ఎల్కేజీకి. నాకు అర్థం కాండి ఏంటంటే ఈ స్కూల్స్ లో ఏం అద్భుతాలు నేర్పిస్తారు. ఇంతకుముందు ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్ మీనింగే చాలా డిఫరెంట్ ఉంటుంది. తర్వాత ఏమైపోయిందనంటే పిల్లల ఎడ్యుకేషన్, డబ్బు సంపాదించడం, ఈ రెండు టాప్ లోకి వచ్చినప్పుడు ఇంకా స్పెండింగ్ ఎక్కడ ఉంటది? పిల్లల చదువు మీద ఎక్కువ డబ్బులు సంపాదించి ఖర్చు పెట్టడము అనేదే ఈరోజు సమాజంలో మిగిలింది. కాబట్టి తల్లిదండ్రులంతా మీ వాడు ఏ స్కూల్ అని అంటే సో అండ్ సో స్కూల్ అని తర్వాత దాని ఫీజు కూడా చెప్పేసేస్తున్నారు. ఎందుకంటే నేను ఇంత కష్టపడిన డబ్బుని మా పిల్లవాని ఎడ్యుకేషన్ కోసం పెడుతున్నా కాబట్టి ఇంత డబ్బు ఇస్తే ఎడ్యుకేషన్ వస్తుంది అన్నది వాళ్ళ మైండ్ లో ఉంది. కాబట్టి ప్రైమ్ లొకేషన్ లో ఉంది, దానికి పిల్లలకు అవసరమైన గ్రౌండ్ ఉందా, పిల్లలకు అవసరమైన ఎన్విరాన్మెంట్ అక్కడ ఉందా, ఇవన్నీ ఏవి కన్సిడరేషన్ లోకి రావట్లేదు.